కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. గత 10 రోజుల నుంచి రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక నిన్న ఉదయం రద్దీ కాస్త తగ్గినా సాయంత్రానికి మళ్లీ పెరిగింది. టైం స్లాట్ టోకెన్లు లేకుండా తిరుమలకు వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఇక భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న శ్రీవారిని 70,000 పైగా భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్వామివారికి 3.64 కోట్ల హుండీ కానుకలు లభించాయి. నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటివి అందిస్తున్నారు. 6 గంటలకు రండి సార్. సైడ్లో పోయి రెస్ట్ తీసుకోండి. సైడ్కి వెళ్ళండి. సైడ్లో పోయి కూర్చోండి సార్. రోడ్డమ్మా భక్తులు రద్దీ చూసుకుని తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడొద్దని అధికారులు సూచిస్తున్నారు. భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తోందని, వారంతా త్వరగా శ్రీవారిని దర్శించుకునే విధంగా జూన్ 30 వరకు ప్రతి శుక్ర, శని, ఆదివారాలు బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.